జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. 47 బీజేపీ ఆగని శక్తి అజయ యాత్ర దేశ సేవే లక్ష్యంగా అంత్యోదయమే మార్గంగా సామాన్యుడి జీవితాన్ని మార్చాలనే సంకల్పంతో ప్రారంభమైన బీజేపీ ఈ రోజు దేశాన్ని ముందుకు నడిపించే శక్తిగా ఎదిగింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి సిద్ధాంతం, అటల్ బిహారీ వాజ్పేయి గారి దూరదృష్టి, నరేంద్ర మోడీ గారి ధైర్య నాయకత్వం ఈ 47 విజయ గాథకు బలమైన పునాది. హిమాయత్ నగర్ డివిజన్ లో డివిజన్ అధ్యక్షుడు మాధవి గారి నాయకత్వంలో కార్యకర్తలతో కలిసి బూత్ స్థాయిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ముఖ్య అతిథులు శ్రీ చింతల్ రామచంద్రారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, సిటీ వైస్ ప్రెసిడెంట్ పి ప్రదాద్ గారు, సిటీ సెక్రటరీ నర్సింగ్ ముదిరాజ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేశబోయిన శ్రీధర్ గారు, జనరల్ సెక్రటరీ బీజేపీ ఓబీసీ మోర్చా హైదరాబాద్ నవీన్ గారు మరియు ఇతర నాయకులు. ఇది కేవలం వేడుక కాదు, ఇది మా శక్తి ప్రదర్శన. ఇది కేవలం పార్టీ కాదు, ఇది దేశం కోసం పోరాటం. ప్రతి కార్యకర్త మరింత శక్తితో ప్రజల్లోకి వెళ్లి బీజేపీ సిద్ధాంతాలని ప్రతి ఇంటిలో తీసుకెళ్లాలి. భావం జరిగి 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఢిల్లీ మహానగరంలో ఆవిర్భావం జరిగిందో, ఈ 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలో కార్యకర్తల యొక్క పట్టుదల, కార్యకర్తల యొక్క శ్రమ, కార్యకర్తల యొక్క పార్టీ మెంబర్షిప్, ఆన్లైన్ మెంబర్షిప్ 18 కోట్లు. 2014లో ఏ రకంగా నరేంద్ర మోదీ గారు హ్యాట్రిక్ ప్రధానమంత్రి, అంతకుముందు 3 సార్లు 13 రోజులు 13 నెలలు 4 సంవత్సరాల పైచెలుకు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వము ఏ రకంగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ యావత్తు బడుగు బలహీన వర్గాలకు కావలసినటువంటి అన్ని విషయాల మీద సమగ్రంగా ఈనాడు నరేంద్ర మోదీ గారు 123 పథకాలు ఈనాడు పేద ప్రజలకు అందిస్తున్నారు. 5 కిలోల బియ్యం అయితే ఏంది, నల్సే జల్లన విషయంలో ఏంటి, లేకుంటే ఏదైతే ఉజ్వల పేరుపైన గ్యాస్ కనెక్షన్లు అయితే ఏంది, కరోనా సమయంలో వ్యాక్సినేషన్ ఫ్రీగా ఉచితంగా అయితే ఏంది, ఆయుష్మాన్ భారత్ అయితే ఏంది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్ళ నిర్మాణం విషయంలో అయితే ఏంది, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు, రైతుల గురించి 6,000 రూపాయలు ఇవ్వడం విషయంలో కానీ, రైతులకు ఎరువులు ఉచితంగా సబ్సిడీ రూపాన్ని ఇవ్వడంలో కానీ, 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి గురించి కేంద్రం నుంచి నిధులు ఇవ్వడం విషయంలో కానీ, ఇలాంటి ఎన్నో విషయాలు ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి 141 కోట్ల మందికి కావాల్సినటువంటి గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి బార్డర్ వరకు అన్ని విషయాల మీద సమగ్రంగా ప్రపంచ స్థాయిలో అన్ని దేశాల అధిపతులు ఈనాడు నరేంద్ర మోదీ గారిని ఏ రకంగా పొగుడుతున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల కృషి, భారతీయ జనతా పార్టీ ఈ 47 సంవత్సరాల ప్రస్థానం, అంతకుముందు 3 సంవత్సరాలు జనతా పార్టీ, అంతకుముందు 1951 అక్టోబర్ 21వ తారీఖు నాడు జనసంఘ్ పార్టీ ఆవిర్భావం జరగడము, ఇన్ని సంవత్సరాల ప్రస్థానంలో ఈనాడు అంచెలంచెలుగా మేము ఎదుగుతూ భూమి మీద నిల్చొని అహం లేకుండా మేము ప్రజలకే సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈనాడు పనిచేస్తూ మేము ముందుకు సాగుతున్నాం. 1000 సంవత్సరాల బానిసత్వం తర్వాత సుమారు 43 ఏళ్ల స్వతంత్ర భారతంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వాలకు చరమగీతం పాడాలని 1980లో ఏప్రిల్ 6 రోజు పెద్దలు వాజ్పేయి గారు, అద్వానీ గారు మరియు 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ ద్వారా ఈ దేశంలో ఒక మెజారిటీ ప్రజలైన హిందువులు అడుగడుగున అవమానాల పాలవుతున్నారు, తమ సంస్కృతి సాంప్రదాయాలకు దూరం చేస్తున్న ఒక దేశద్రోహ పార్టీ, హిందూ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్కు చరమగీతం పాడాలని కలలుగన్న పెద్దలకు ఈరోజు ఈ దేశంలో ఇట్లాంటి కార్యకర్తలు కన్ మే రామ్, మన్ మే రామ్, తన్ మే రామ్ అనుకుంటా ఒక రామనామం జపించుకుంటా ఈ దేశం ముందుకోవాలంటే అహర్నిశలు గ్రామాలల్లో, అడవిలల్లో, పల్లెలల్లో, పట్టణాలల్లో ఒక కార్యకర్తలు నిరంతరం శ్రమించి ఈరోజు భారతదేశంలో 21 రాష్ట్రాలలో అధికారం తీసుకొచ్చాం ఈ జెండాని. అంటే ఇది ఎందరో మహావ్యక్తులు వాళ్ళ త్యాగాలతోని ఈ జెండా ఈరోజు ఎగురుతున్నదంటే ఇది ఈరోజు అనుకున్నంత ఈజీ కాదు. చాలామంది ప్రాణాలు అర్పించారు ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, ఈ సంస్కృతి గురించి, ఈ సాంప్రదాయం గురించి. కాబట్టి
ఆ మహనీయుల ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు మళ్ళీ పునరంకితమవుతున్నాము. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ని స్థాపించి ఈ తెలంగాణని అభివృద్ధి పథంలో మరియు తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగిరేసి ఏ వీరులైతే త్యాగాలు చేశారో, ఏ కార్యకర్తలతో త్యాగాలు చేశారో ఇక్కడ హైదరాబాద్లో చూస్తున్నారు. ఈరోజు చాతగాని దద్దమ్మ ప్రభుత్వం, ఎంఐఎం గుండాలకు తలదించిన ప్రభుత్వం. నిన్ననే చూసాం ఓల్డ్ సిటీలా. దమ్ము ధైర్యము చేతగాని ప్రభుత్వం ఈరోజు ఒక ముస్లిం వర్గానికి కొమ్ము కాసుకుంటా ఎంఐఎం పార్టీ చేతుల కింద దిగజారిన ప్రభుత్వము. కాబట్టి భవిష్యత్తులో హిందువులు ధైర్యంగా, పోలీసులను కూడా ఒక హీరోలాగా తయారు చేస్తాం తెలంగాణలో. ఎట్లయితే యూపీలో ఎట్లయితే తయారు చేశామో పోలీసు వాళ్ళు కూడా ఏం సిగ్గుపడకుండ్రి, ఆ యూనిఫామ్ని చూసి తలదించుకోకుండ్రి. వచ్చే రోజులలో ఒక హిందూ కాషాయ బిడ్డని తెలంగాణ ముఖ్యమంత్రి అవుతున్నాడు. అప్పుడు మీ కాకి బట్టలకు మొత్తం ఏదైతే భయం అంటుకున్నదో, బానిసత్వంతో మగ్గుతున్నారో, మీ బానిసత్వాన్ని పారదోలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బ్రహ్మాండమైన సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్తూ ఈరోజు ఆవిర్భావ దినోత్సవంలో మళ్ళొక్కసారి పునరంకితం కావడానికి బోలో భారత్ మాతాకి. ఈరోజు భారతీయ జనతా పార్టీ హిమాయత్ డివిజన్ ఆధ్వర్యంలో మా అధ్యక్షులైన మాధవరి గారి అధ్యక్షతన హిమాయత్ డివిజన్లో పలు చోట్ల మనము జెండా కార్యక్రమం జరుపుకున్నాము. ఇక మిగతా ఉన్న ప్లేస్లో మీరు ఆ డివిజన్లో ఉన్న నాయకులు ఇంకా 20 నుంచి 30 జెండాలు ఉన్నాయి. రేపు అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ పండగ వాతావరణం మొత్తం తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఉన్న పండగ వాతావరణం భారతీయ జనతా జెండాలు ఎగరేస్తున్నాము. దయచేసి మిగతా వాళ్ళందరూ మన తమ ఏరియాలో ఉన్న జెండాలు ఎగరేయాల్సిన ఒక ప్రార్థన. భారత్ మాతాకి.